మూసీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా హైకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చట్టాన్ని మీరు గౌరవించరా? రివర్ బెడ్ అని చెప్తున్నారు కానీ వాళ్ళకి పట్టా భూములు ఉంది. సో ఆ సర్వే అనేది రాంగ్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే మాత్రం మూసీ రివరు బ్రిడ్జిల ద్వారా ప్రవహిస్తూనే ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఈ నిర్మాణాలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టే వాళ్ళు చేసిండ్రు. దాని మీద లోన్లు కూడా రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత దాన్నే ఇల్లీగల్ అని చెప్పడం, శనివారం ఆదివారం కోర్టు ఉండదు. మీరు ఫ్రైడే 5 గంటల తర్వాత పోయి మీరు కూల్ చేస్తే ఎక్కడికి పోవాలి నేను? అంటే ఇది తొందరపాటు చర్య. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ తర్వాత ఉన్న వాళ్ళని కూలగొట్టేసి ఈ బఫర్ జోన్ని కూడా కలుపుకుందామని అమాయకులు ఉన్న ప్రతి చోట మాయకులు ఉంటూనే ఉంటారు. అంత నిరుపేదల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ అంటారు? మీరు కరెక్ట్, ఆయన కరెక్ట్ అంటే మాకు అనవసరం. రివర్ బెడ్ లోపల ఉన్నారు, అసలు వాళ్ళకు ఏ విధంగా కూడా స్తోమత లేదు కాబట్టి అన్నిటికీ భరించి అక్కడ ఉన్నారు కదా. ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని కూడా ఉంది. ఇది ఇన్ని రోజులు ఎందుకు డిలే అయింది? ఇది ఎప్పుడో చేయాల్సిన పని కదా. మరి అసలు ఈ మూసీ సుందరీకరణ జరగాలా వద్దా మీ అభిప్రాయం ప్రకారం? మీరు 30 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లుని మీ ముందే కూలుస్తా అంటే మీరు బాధపడతారా లేకపోతే ఆనందంగా ఇస్తారా? ఆ రోజు ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడు? ముఖ్యమంత్రి సైన్ పెడితే ముఖ్యమంత్రిని కూడా లోపలేయాలి. ఆ భూమిని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా? ఇప్పుడు ఇమ్లీ బండ్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఇవన్నీ కూడా దాని పరిధిలోనే వస్తుంది అంటారు. కట్టడం మాత్రం నిర్ద్వందంగా తప్పే. గవర్నమెంట్కి ఒక రూలు, ప్రజలకు ఒక రూల్. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వ స్థలాల మీద, చెరువుల మీద కన్నేస్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గారు ఈ హరిబాబు గారు. ఆయనతో మాట్లాడి మొన్న వచ్చిన జడ్జ్మెంట్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మూసీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా హైకోర్టు అనేది ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? వాళ్ళ మనకు తెలుసు కదా, అంటే మూసీ నది హైదరాబాద్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ ఉన్నది. ఇది మూసీ నదికి రెండు వైపులా కూడా సుమారుగా కనీసం ఒక 60-70 లక్షల మంది ప్రజానీకం నివసిస్తున్నారు. అంతమందికి సంబంధించి ఉపయోగించినటువంటి మురికి నీరు మొత్తం కూడా ఏంటంటే మూసీ నదిలోకి చేరుతుంది. ఒకప్పుడు మూసీ నది మంచి స్వచ్ఛమైన జలాలతో ప్రవహిస్తూ ఉంటే దాని పక్కనే హైకోర్టు భవనం వచ్చినా, సలార్జంగ్ మ్యూజియం వచ్చినా ఇట్లా అవి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇవాళ మనం చూసినట్టయితే మూసీ నదిలో తెల్లటి నురుగు, కెమికల్స్ ద్వారా వచ్చినటువంటి నురుగు, మురికి, జంతు కళేబరాలు, దుర్వాసన, దుర్గంధం, దీంతో పాటుగా దోమలు, ఈగలకి కొదవలేదు. దీనివల్ల ప్రజలు అనేకమైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. దాని పక్క నుంచి నడవటం అనేది చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. కానీ ఇది ఆ తర్వాత హైదరాబాద్ దాటి ముందుకు చేరిన తరువాత హైదరాబాద్లో సుమారుగా ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత కూడా ఈ కెమికల్స్ యొక్క ప్రభావం భూమిలోకి దిగి అక్కడ బోర్లలోకి, బావుల్లోకి నీరు చేరి ఆ నీరు కూడా కలుషితం అయిపోతుందట. ఆ నీరు తాగటం వల్ల ఎక్కువ మందికి బట్టతలకాయలు వస్తున్నాయట. అట్లాగే ఏంటంటే ఈవెన్ గర్భ విచ్ఛిత్తి కూడా జరుగుతున్నది. ఇది అన్ని హెల్త్ మ్యాగజైన్స్లో, రీసెర్చ్ మ్యాగజైన్స్లో నేను చదివాను. ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలి అనేది ఇప్పటికి దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ప్రతి ప్రభుత్వం ప్రణాళిక వేస్తూనే ఉంది. ఇందులో తెలంగాణ సాధించిన తర్వాత 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారు కూడా ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి అని ఆయన కూడా అనేక సార్లు ఒక్కాణించడం జరిగింది. ఎస్టీపీలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని చెప్పేసి అన్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. సో జస్ట్ దాన్ని ఆన్ చేస్తే చాలు, దీన్ని శుద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కావాలంటే ఇంకెక్కువ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోండి, వాటర్ని ప్యూరిఫై చేయండి, కానీ పేదల ఇళ్ళ దగ్గరికి రాకండి అని చెప్పేసి అన్నారు. హిమాయత్ సాగర్లోనే కలుస్తుంది, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. దానిపైన కూడా వీలైనంత వరకు ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా కలుషితం కాకుండా చూశారు. అది వాస్తవం. ఖమ్మం, మన హైదరాబాద్ ప్రజలకు తాగునీటికి కూడా ఉపయోగిస్తున్నారు. దాని నిండి ప్రవహించిన అలుగే మనకి ఇది ప్రారంభం అని అనుకోవాలి నదికి.
అట్లాగే మళ్ళీ మీకు హుసేన్ సాగర్లో వచ్చి కలిసే వాగు వేరు, అందులో నుంచి కూడా కెమికల్స్ విపరీతంగా వచ్చి కలుస్తున్నాయి. అది ఇంకొక పాయగా వచ్చి మీకు అది హుసేన్ సాగర్ అలుగుగా మారి వచ్చి అది కూడా ఒక చోట ఇందులో కలుస్తుంది. ఇదైతే ఇక్కడే ప్రారంభం. ఈ రెండింటిని మీరు కలిసే చేయాల్సి వస్తుంది. రెండు వేరువేరుగా ఒకటి చేస్తే మళ్ళీ రెండో దాంట్లోంచి మురుగు వస్తూనే ఉంటుంది. దీనికి ఏంటంటే రెండు పక్కల ఏంటంటే హద్దులు స్థిరీకరించటం. ఇప్పుడు ఏంటంటే వైడ్గా ఒక్కోసారి దానికి హద్దులు లేకుండా ఒక చోట ఏమో 500 అడుగుల వెడల్పు ఉంది, ఒక చోట 300 ఉంది, ఒక చోట 200 అడుగులు ఉంది. తర్వాత పారే అవకాశం లేకుండా విపరీతమైన గడ్డి మొక్కలు అవి ఇవి పెరిగి అక్కడ నీరు నిల్వ ఉండిపోవడం జరుగుతున్నది. అందువల్ల ఏంటంటే దీని హద్దులను స్థిరీకరించాలి ముందు. స్థిరీకరించి నా అభిప్రాయం ఏముందంటే హిమాయత్ సాగర్ కదా, అక్కడ నుంచి స్వచ్ఛమైన నీరు ప్రవహించడానికి సుమారుగా ఏంటంటే 100-150 అడుగుల మధ్యలో వదిలిపెట్టేసి దానికి కుడి పక్కన ఒక మళ్ళీ 100 అడుగులు, ఎడమ పక్కన ఇంకొక 100 అడుగులు ఉంచి దీన్ని 3 పాయలుగా కనుక మార్చినట్టయితే మధ్యలో నుంచి స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. నగరం అటు నుంచి వచ్చే మురికి ఆ కాలువలో ఉంటుంది, రైట్ కాలువలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే మురికి అంతా లెఫ్ట్ కాలువలోకి ఉంటుంది. వాటిని మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ఎందుకంటే స్వచ్ఛమైన నీటిని కూడా ఇందులో కలిపి మళ్ళీ క్లీన్ చేసే కన్నా అసలు దీన్ని 3 భాగాలుగా చేస్తే బాగుంటుంది అనేదేమో నా అభిప్రాయం. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమో పెట్టాలి. వాళ్ళ అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య లేకపోలేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి కొంతవరకు ట్రీట్ చేసుకుంటున్నారు. కానీ ఈ పని చేయవలసిన అవసరం ఉందా లేదా అంటేనేమో నిర్ద్వందంగా చేయవలసిన అవసరమే ఉంది. అన్ని ప్రభుత్వాలు ఇది గుర్తించాయి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏంటంటే ఒకరు చేస్తున్నారు అంటే రెండో వాళ్ళు విమర్శిస్తారు, అందులో ఏం తప్పు జరుగుతున్నదా అని. మరి ఇది చేయటం తప్పనిసరి అయినప్పుడు రివర్ బెడ్లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలా వద్దా? పేదలవైనా సరే ఎవరైనా సరే తొలగించవలసే వస్తుంది. అట్లాగే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న విషయాన్ని మరి కొంత ఆలోచన చేయొచ్చు, కానీ రివర్ బెడ్లో ఉన్నవి మాత్రం తప్పనిసరిగా తీసివేయవలసే వస్తుంది. రివర్ బెడ్ అనేది ఎట్లా డిసైడ్ చేసిండ్రు? మీరు అన్నట్టు ఇప్పుడు రివర్ మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ 50 మీటర్స్ అక్కడ 50 మీటర్స్, లేకపోతే ఇక్కడ 100 మీటర్స్ అక్కడ 100 మీటర్స్ లాగా లేదు. మీరు అన్నట్టే 500 మీటర్లు ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర ఇట్లుంది. సో వాళ్ళకు పట్టా భూములు కూడా ఉన్నాయి. రివర్ బెడ్ అని చెప్తున్నారు కానీ వాళ్ళకు పట్టా భూములు ఉంది. సో ఆ సర్వే అనేది రాంగ్ అని కూడా చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక టెక్నికల్ విషయం చెప్తాను మీకు. సపోజింగ్ అఫ్జల్గంజ్ దగ్గర మూసీ నది దాటడానికి ఒక బ్రిడ్జి ఉంది. అట్లాగే ఇది చాదర్ఘాట్ బ్రిడ్జి అంటాం. చాదర్ఘాట్ బ్రిడ్జి ఇంకొక చోట ఉంది. ఇదేమో నయాపూల్ బ్రిడ్జ్ అంటాం. ఇట్లా మీకు ఈ మూసీ నది మీద దాటగలిగిన బ్రిడ్జెస్ అనేకం ఉన్నాయి. ఇవాళ ఎంత వరద వచ్చినా సరే ఆ బ్రిడ్జెస్ నుంచి వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే మీకు ఈ మూసీ ఎంత ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు బ్రిడ్జిలు ఎంత అవకాశం కల్పిస్తున్నాయో అంత ఉంటే చాలు. ఇప్పుడు అక్కడ వరకు పోలేక బ్రిడ్జి పైకి నీళ్ళు వచ్చిన సందర్భం లేదు, లేదా పొంగి ఊళ్ళోకి వచ్చిన సందర్భం కూడా లేదు. అందువల్ల దీన్ని మనం అంబర్పేటలో అయితే పొంగి ముందుకు వచ్చింది సార్ చాలాసార్లు, కొన్ని సందర్భాల్లో బహుశా కిందికి ఉంది. కరెక్ట్. అందువల్ల ఏంటంటే దీనికి మనం దేన్ని మనం కొలమానంగా తీసుకోవాలి అంటే ఈ బ్రిడ్జిల వెడల్పు ఏది ఉందో అది కొలమానంగా తీసుకోవాలి. అట్లాగే బ్రిడ్జి హైట్ ఏదో ఉందో దీనికి పెట్టే మనం బండ్స్ ఉంటాయి కదా, ఆ బండు కూడా హైట్కి కూడా దాన్నే మనం కొలమానంగా తీసుకోవాలి. టు బీ ఆన్ సేఫ్ సైడ్ అంతకన్నా కొంచెం ఎక్కువ పెడితే పెట్టొచ్చు, కొంచెం వెడల్పు కూడా పెంచితే పెంచవచ్చు మిగతా చోట్ల. అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు హద్దు ఎక్కడ అనేది. వీటికి సంబంధించి సపోజింగ్ ఇక్కడ 300 అడుగులు ఉంది ఈ బ్రిడ్జీలు ఉన్న చోట, ఇంకో చోట 500 ఉండి ఏం ప్రయోజనం? దీన్ని ఏమంటామంటే మనం బాటిల్ నెక్ అంటాం. ఈ బాటిల్ నెక్ అంటే మీరు నీళ్లు ఉంచితే ఆ బాటిల్ నెక్ ఎంత ఉందో అంతే పడతాయి నీళ్లు. అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే మాత్రం మూసీ రివరు ఈ బ్రిడ్జీల ద్వారా ప్రవహిస్తూనే ఉంది, ఇబ్బంది అయితే లేదు. అందువల్ల వాటిని మనం ప్రామాణికంగా తీసుకొని బండ్స్ ఏర్పాటు చేసి దాన్నే మనం 3 విభాగాలు చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తర్వాత పట్టాలు ఉన్నాయని అంటున్నారే మీరు. ఈ పట్టాలు ఉండటం ఏంటంటే చట్టానికి విరుద్ధం కాదు నిజానికి. ఏ చెరువుకైనా సరే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరి పేరుతో ఉన్న పట్టా వాళ్ళవే ఉంటాయి. దాని మీద ఉండే కండిషన్ ఏంటంటే దాని మీద వీళ్ళు నిర్మాణాలు చేయడానికి వీళ్ళే. వర్షాకాలం కానప్పుడు నీళ్లు రెసీడ్ అవుతాయి, వెనక్కిపోతాయి కదా, ఆ సందర్భంలో వీళ్ళు దున్ని వ్యవసాయం చేసుకోవచ్చు. అక్కడ నీళ్లు నిలవలేనప్పుడు వీళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు, వాళ్ళదే హక్కు, వేరే వాళ్ళకి రాదు. పట్టా ఎవరిదుంటే వాళ్ళదే హక్కు. అందులో నిర్మాణాలు చేయకూడదు. ఇది ఎఫ్టిఎల్ యొక్క రూల్. అయితే ఇక్కడ ఈ నిర్మాణాలు ఏది నార్మల్గా షెడ్ చేసేసుకొని ఇల్లీగల్గా కాదు సార్, గవర్నమెంట్ పర్మిషన్తో ఉంటే చేసారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేసారు. దాని మీద లోన్లు కూడా రావడం జరిగింది, అన్నీ వచ్చింది.
మళ్ళీ దాని తర్వాత దాన్నే ఇల్లీగల్ అని చెప్పడం కరెక్టేనా? ఇల్లీగల్ వేరు, అన్లాఫుల్ వేరు. సపోజింగ్ ఇవాళ మీకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 ఉంది. ప్రభుత్వ అవసరాల కోసం మీ దగ్గర భూమి సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంది. మీది చట్టబద్ధమైన భూమే, అందులో మీరు చట్టబద్ధంగానే ఇల్లు కట్టుకున్నారు. కానీ ప్రజోపయోగం కోసం ఆ భూమిని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంది. ఒకప్పుడు ఏంటంటే మీకు రాజ్యాంగపరంగా ఆస్తి అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది. ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఈ భూసేకరణ చేయడం అనేది చాలా కష్టమయ్యేది. దానికోసం ఏం చేశారంటే 1978లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిని ప్రాథమిక హక్కు నుంచి తీసేసి రాజ్యాంగ హక్కుగా మార్చారు. రాజ్యాంగం ఆర్టికల్ 300A క్రింద. దాని క్రింద ఏంటి అంటే అప్పటికి కూడా మీకు ఆస్తి హక్కు ఉంటుంది, కానీ ప్రజా ప్రయోజనాల కోసం తగినంత కాంపెన్సేషన్ ప్రతిఫలం ఇవ్వకుండా ఆ భూమిని సేకరించరాదు అని ఉంటుంది. అంటే తగినంత ప్రతిఫలం ఇచ్చి సేకరించవచ్చు అని ఉంటుంది. ఎంత ప్రతిఫలం ఇవ్వాలి అంటే మీకు ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్ 2013 ఉంది. దాని ప్రకారంగా దాని ప్రైస్ నిర్ణయించి ఉదాహరణకి సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్న వాల్యూ తీసుకొని ఆ వాల్యూకి మీకు పట్టణాల్లో అయితేనేమో 2 రెట్లు, పల్లెల్లో అయితేనేమో 3 రెట్లు, అందులో ఏమైనా ఇళ్ళుంటే వాటి విలువ, ఏదైనా కొబ్బరి చెట్లు వగైరా తోటలుంటే వాటికి విలువ ఇచ్చి ఇవన్నీ విలువ కట్టి మీకు కాంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు మన ప్రైవేట్ రేట్ ఒకటి ఉంటుంది, మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది. సో గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు గజం ఒక 20,000 ఉందనుకోండి సార్ గవర్నమెంట్ రేటు. ఇప్పుడు నేను కొనే పర్సన్ని, నేను దాన్ని 50,000కి కొన్నా, రిజిస్ట్రేషన్ 50,000కి చేయించిన, 50,000కి కొన్నట్టు లోన్కి పోతున్నా కాబట్టి ఎక్కువ రేటే ఉంటుంది కంపల్సరీ. సో వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ఏది ప్రామాణికంగా తీసుకుంటారు? అక్కడ జరిగిన హైయెస్ట్ రిజిస్ట్రేషను వాల్యూ, అక్కడ జరిగిన లీస్టు రిజిస్ట్రేషన్ వాల్యూ, ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటారు. యావరేజ్ తీసుకొని రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు అన్నట్టు నాకు లోన్ కోసం నేను ఎక్కువ పెట్టి చేయించుకున్న అది వేరు సంగతి, అది నా డబ్బులే, మీ డబ్బులే. కానీ అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు హైయెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ తీసుకొని రెండింటికి యావరేజ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టారు కానీ ఆయన తక్కువ కొన్నాడు కదా, మీరు కరెక్ట్ ఆయన కరెక్ట్ అంటే మాకు అనవసరం, ఎవరిది వాళ్ళకి ఈ రెండింటికి యావరేజ్ తీస్తే నష్టపోయేది ఎక్కువ పెట్టి కొన్న వాళ్ళు నష్టపోయినట్టు కాదా సార్? అందుకోసం మీకు ఏం చేస్తున్నాం, యావరేజ్ తీసి దానికి నేను 3 రెట్లు మీకు ఇస్తా. సిటీలో అయితే 2 times కదా, సిటీలో అయితే 2 times ఇస్తాం. 3 times 2 times ఇక్కడ. అదే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే 3 times. ఇచ్చిన తర్వాత అది ఇది ఒక ప్రాథమికం, కానీ ఇది ఫైనల్ కాదు. దీని మీద మీరు ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కాదండి నేను కొన్నదే 50,000, పక్కవాడు 20,000 కొంటే నాకు సంబంధం లేదు, అది చాలా కాలం క్రితం కొన్నాడు, అది నాతో పాటు సమానంగా కాదు, లేదా నాదేమో అడ్వాంటేజెస్ ప్లేసు అతనిదేమో అడ్వాంటేజ్ లేని ప్లేసు, మా ఫేసింగ్ రోడ్ ఎక్కువ ఉంది, ఫేసింగ్ ఎక్కువ ఉంది వగైరా ఇవన్నీ అంటాం, వీధి సొల్లేదు వగైరా. ఇవన్నీ కన్సిడర్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏంటంటే ఒక్కోసారి అవును మీరు 50,000 కొన్నారు కాబట్టి మీరు 50,000 కింద ట్రీట్ చేయాల్సిందే అని ఇస్తుంది. ఓకే. ఒక్కోసారి మీరు కొన్నదానికన్నా ఎక్కువ వాల్యూ కూడా ఫిక్స్ చేస్తుంది, చేయదనేం లేదు. అందువల్ల కొన్నదానికన్నా ఎక్కువైనా కూడా సార్ 2-3 years దాటిపోయింది కదా, దానికి వాడు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంటాడు కదా బ్యాంక్ లోన్ అయితే, మరి నష్టపోయినట్టే కదా. మీరు డబుల్ పే చేసినా కూడా అక్కడ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని మీద వాడు పెట్టిన ఎఫర్ట్స్ కానీ డౌన్ పేమెంట్ కానీ. అనేక మంది ప్రజా బాహుళ్యంతో మనం ప్రవర్తించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ప్రవర్తిస్తేనేమో కుదరదు. అందువల్ల ఒక రూల్ పెట్టుకున్నామంటే రూల్ ఈజ్ ఫర్ ఆల్, రూల్ ఫర్ ఎవ్రీబడి. నేను అన్నాను ముందు మీకు యావరేజ్ వాల్యూ డిసైడ్ చేసి దాని ప్రకారం 2 రెట్లు కలిపి ఇస్తానని చెప్పాను. దాని మీద కావాలంటే మీరు అప్పీలుకు పోవాలని చెప్పాను. అప్పీల్లో మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది, ఇంకా పెంచిగే అవకాశం ఉంది. అక్కడతో ఫైనల్ కాదు, దాన్ని తీసుకెళ్ళి మీరు హైకోర్టులో వేస్తారు, హైకోర్టులో మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇది అందరికీ ఇది ఒకటే ప్రొసీజర్. మీ సమస్యలు ఏమున్నాయో, మీరు ఎందుకు ఎక్కువ ఆశిస్తున్నారో, మీది ఎందుకు ఎక్కువ వాల్యూనే మీకు చెప్పుకునే అవకాశం ఇచ్చామా లేదా? ఉంది. అది ఎప్పటికైతే అది కూడా ఒక పాయింటే. మరి అప్పటి వరకు ఈ కిరాయిలు కట్టుకుంటా బయట ఇవన్నీ కూడా అది కూడా ఒక ఇబ్బంది. మీకు అప్పీల్లో కనుక అధికమైన విలువ ఇవ్వటం జరిగితే అంతకుముందు ఇచ్చిన దాని మీద ఈ అధిక మొత్తంతో పాటుగా దాని మీద ఇంట్రెస్ట్ కూడా 12% ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. జనరల్గా ఎంతకాలంలో తేలుతుంది అంటేనేమో ల్యాండ్ ఎక్విజిషన్ ఇవాళ రేపు 1 yearలో తేలిపోతాయి.
1 ఇయర్లో ఇచ్చేస్తారు అసలు. వెళ్ళిపోతాయి. అట్లాగే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినా కూడా 1 ఇయరే, అంతకన్నా ఎక్కువ పట్టదు. మనం పట్టించుకోకుండా వదిలేస్తే పోతుంది తప్పితే జనరల్గా 1 ఇయర్లో రిట్ పిటిషన్స్ క్లోజ్ అయిపోతాయి. అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా 1 ఇయర్ కాకపోతే 1.5 ఇయర్కి అయిపోతాయి. అది ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న వేస్తారు కదా, అంటే ఏమండి నేను మున్సిపాలిటీ పర్మిషన్ చూసుకున్నాను, రిజిస్ట్రేషన్. ల్యాండ్ ఏమో సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నాలా కన్వర్షన్ ఉందా లేదా చూసుకున్నాను, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను, బ్యాంకులో లోన్ తీసుకున్నాను, ఇన్ని చేసిన తర్వాత నాదేం తప్పండి, మీరేం ఎక్వైర్ చేస్తారంటారు, మీరు ఎట్లా మా బిల్డింగ్ డిమాలిష్ చేస్తారంటారు. మీరంతా కరెక్ట్గానే చేశారు. మిమ్మల్ని ఏమైనా తప్పుపట్టి జైల్లో వేస్తామని అంటున్నామా, పనిష్మెంట్ వేస్తామంటున్నామా? లేదు, మిమ్మల్ని తప్పుపట్టట్లా. కానీ ప్రజోపయోగం కోసం మీ ఆస్తిని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉంది అని మాత్రమే తెలియజేస్తున్నాం. అందులో తగిన విధంగా చట్టబద్ధంగా మీకు కాంపెన్సేషన్ ఇస్తాం. తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో ఒక క్లాజ్ ఉంది కదా, అంటే ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని కూడా ఉంది. మీరు చట్టబద్ధంగా కొనుక్కొని పర్మిషన్ తోటి కొనుక్కొని బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి మీ మీద కేసులు పెట్టడం ఉండదు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కింద మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇస్తారు. అందువల్ల ఏంటంటే దీని చట్టబద్ధతను ఎవరు కూడా ప్రశ్నించలేరు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగానే తీసుకోవాలని రూల్ ఏమైనా ఉందా, లేకపోతే గవర్నమెంట్ దాన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాము, 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము అనే విధంగా ఏమైనా ఉంటుందా? ఇంపాసిబుల్. చట్టం అన్న తర్వాత ప్రభుత్వం ఫాలో అయి తీరాల్సిందే. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా లేవో అర్హులైన వాళ్ళకి, డబుల్ బెడ్రూమ్ అందరికి ఫ్రీగా ఇస్తున్నావు కదా, నాకు రేట్ ఎందుకు కడుతున్నావు? నాకు కూడా ఫ్రీగా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, అర్హులైన వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాం. అంతే తప్పితే ఈ కాంపెన్సేషన్ ఇచ్చే దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం కాబట్టి ఇది తగ్గిస్తామంటానికి లేదు. అయితే మరి అసలు ఈ మూసీ సుందరీకరణ జరగాలా వద్దా మీ అభిప్రాయం ప్రకారం? జరిగితేనే బాగుంటుంది. ఇది విశ్వనగరం అంటున్నాం, నిజంగా కూడా హైదరాబాద్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నది. అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి చేతనైనంత వాళ్ళు నగర అభివృద్ధికి పాటుపడ్డారు. ఎవరిని తక్కువ పట్టడానికి వెళ్ళేది. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అన్నట్టుగా ఈ వందలాది ఫ్లైఓవర్స్ అన్నీ ఒక రోజులో జరగలే, ఒక పొలిటికల్ పార్టీ చేయలే. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, లేదా అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా అందరి పాత్ర ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఒకటే ఏంటంటే మనకి మూసీ అనేది చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. దాన్ని ఒక్కదానికి ముందు ముఖ్యంగా అడ్డదిడ్డంగా ఇటు పెరిగిపోయి ఉన్నది. దానికి ఎట్లాగో అక్కడ మీకు ఒక మూసీ మీద బ్రిడ్జెస్ ఉన్నాయి, వాటిని మీరు ప్రామాణికం చేసుకుని దాని హద్దులు నిర్ణయం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నా సూచన ఏంటంటే మొత్తం ఇలాగే ఉంచి మొత్తం నీళ్లను శుద్ధి చేసుకుంటూ పోయే కన్నా మధ్యలో మంచినీటి ప్రవాహానికి కొంత కల్పించి అటుపక్కకు మురికి కాలువ, ఇటుపక్కకు మురికి కాలువ, ఈ రెండింటిని శుద్ధి చేస్తేనేమో బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది జరగవలసిందే. అట్లాగే మరి వాళ్ళ పేదలు ఉన్నారు, అక్కడ వాళ్ళు రివర్ బెడ్లో ఇల్లు కట్టుకొని ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళేమో సుమారుగా 2000 మంది ఉన్నారన్నారు. తర్వాత ఎఫ్టీఎల్ లెవెల్లోనేమో 8000 మంది ఉన్నారు. మొత్తం 10,000 ఇళ్ల చిల్లర కూలగొట్టాలి ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఈ సుందరీకరణకి ఆ బ్రిడ్జీలను ప్రామాణికంగా తీసుకొని ఒక హద్దులు నిర్ణయించాము. ఆ తర్వాత ఉన్న వాటిని కూలగొట్టడం ఎందుకు? యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ తర్వాత ఉన్న వాళ్ళని కూలగొట్టేసి అక్కడ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ డెవలప్మెంట్ చేద్దామని వాళ్ళు ఈ బఫర్ జోన్ని కూడా కలుపుకుందామని చేస్తే మంచిదే. పైగా అట్లా చేసే హక్కు వాళ్ళకైతే ఉంది. సాక్షాత్తు హైకోర్టు ఇవ్వకపోయినా మనందరికి కూడా తెలిసింది, ప్రజా ప్రయోజనాల కోసము వ్యక్తుల ఆస్తులను తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. దానికి ఒక చట్టం ప్రకారంగా ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా కంపెన్సేషన్ ఇచ్చి తీరాలే. ఇది చట్టం. ఇందులో మీకు నిర్వివాదాంశం. కానీ ఇప్పుడు పేదలు ఉన్నారు చూసారా, వాళ్ళని ఖాళీ చేయించినప్పుడు మాత్రం పేద ప్రజలకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని వాగ్దానం చేస్తున్నారా లేదా? చేస్తాం. అంటే ఇళ్ళ జాగాలు ఇస్తామని వాగ్దానం చేస్తున్నారా లేదా? ముందు ఎక్కడో ఇచ్చే వాళ్ళ బదులు ఈ కార్యక్రమం కోసం చేస్తున్న వాళ్ళకి ముందు వీళ్ళకి ఇవ్వండి ఫ్రీగా. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక జాగ్రత్త పడాలి కదా. అంటే ఈ బఫర్ జోన్లో మిగిలినది మొత్తం మేమేదో అక్కడ బ్యూటిఫికేషన్ చేస్తాము అంటే మీరు పక్కన పోయి కూర్చున్నంత ఇదే ఉండదు, కంపు కొడుతూనే ఉంటుంది. కాకపోతే వీలైనంత వరకు ఏంటంటే అది దాని మీద కూడా స్లాబులు వేసేయాలి. చేసి ఎక్కడో ఒక చోట కొన్ని ఓపెనింగ్లు పెట్టాలి తప్పితే దాని మీద కూడా స్లాబ్స్ వేస్తేనే నీట్గా ఉంటుంది, లేకపోతే అది కూడా కంపే. కానీ ఆ రివర్ బెడ్లో ఉంటున్న వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఆ కంపుకి సిద్ధపడ్డారు, ఈగలకి దోమలకి సిద్ధపడ్డారు,
వరద వచ్చినప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఏంటంటే అంతటి నిరుపేదలు వాళ్ళు. అంతకన్నా వేరే మార్గం లేక. వాళ్ళ జీవనోపాధి ఏముంటుందంటే ఈ రోడ్డు మీద మనం ట్రాఫిక్ దగ్గర కారు ఆగంగానే వచ్చి ఈ వైపర్ తుడిచేది అమ్మటం, పెన్నులు అమ్మటం, పొడుగ్గా ఉండే పెన్ను, ఈ కొమ్ములు, బోరలు, ఈ దువ్వెనలు ఇవి అమ్ముతారు చూసారా, అలాంటి వాళ్ళు. లేకపోతే చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసేవాళ్ళు. వీళ్ళని తీసుకెళ్ళి మీరు రీహాబిలిటేషన్ అని చెప్పి ఒక 30 కిలోమీటర్ల అవతల ఇచ్చారనుకోండి, వాళ్ళకి బ్రతుకు తెరివేది. అందువల్ల ఏంటంటే మీరు దీని హద్దులు స్థిరీకరించిన తర్వాత మిగిలిన ప్రాంతంలో కొంత ప్రాంతం వీళ్ళకి కేటాయించి బహుళంతస్తుల భవనాలు నిర్మాణం చేసి దాంట్లో వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే ఏంటంటే వాళ్ళ జీవనం తేలిక అవుతుంది. అవును సార్. ఇంకోటి సార్, అంత నిరుపేదల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ అంటారా? నిరుపేదల మీద తీసుకోమని చెప్పలే, ఇల్లీగల్ వాళ్ళే కదా కట్టుకుంది. కట్టినా కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకు పట్టాలు లేవు, రివర్ బెడ్ లోపల ఉన్నారు, అసలు వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి అన్నిటికీ భరించి అక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళని హఠావుతిగా పంపించేస్తాం, లేకపోతే మీ మీద క్రిమినల్ యాక్షన్లో వాళ్ళు అడ్డుకుంటే లేకపోతే ఇప్పుడు మనం చూసాం మొన్న లగచర్లలో కలెక్టర్ని కొట్టారు, ఇంకొక చోటనే చూస్తేనేమో ఆర్డీఓని కొట్టారు. అది వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ భూముల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టాలని ఎవరు కొట్టారు కదా సార్. అంటే అటువంటివి జరిగితేనే కేసులు పెడతారు వాళ్ళ మీద, లేకపోతే పెట్టరు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 39 మందో ఎంతమందో అంగీకరించారు రీహాబిలిటేషన్ కోసం, వాళ్ళకి ప్లేస్ ఇస్తున్నామని చెప్పారు కదా, 319 మంది. ఇట్లాగే ఏంటంటే వాళ్ళని కూడా రీహాబిలిటేట్ చేస్తారు తప్పితే వాళ్ళ మీద కేసులు పెట్టరు. వాళ్ళు ఏం నేరం చేశారని, వాళ్ళు నేరం ఏం చేయలే. కట్టుకున్నవాడు కూడా ఏ పర్మిషన్ లేకుండా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సారా. ఈ కట్టుకోవటం అంటే ఏంటంటే ఈ టెంపరరీ షెడ్స్ నిర్మాణానికి పర్మిషన్స్ అవసరం లే, వాళ్ళు ఈ పరిధి కిందికి రారు. ఇవి పర్మిషన్ లేకుండా ఆక్యుపై చేసి కట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు. చివరికి అవి కూడా ఏంటంటే వాళ్ళు కంపెన్సేషన్ ఎట్లాగూ రాదు, ల్యాండ్ మీది కాదు, కన్స్ట్రక్షన్ ఏమో ఇల్లీగల్, అదే పెద్ద పనిష్మెంట్. దానితో జైళ్ళలో కూడా వేస్తా అంటే అదే వెయ్యరు. అదే ఏది బాబు ఇంతకన్నా నీకు మార్గం లేదు, మరి సంతకం పెట్టి వెళ్ళిపో అంటారు. ఈ ఆర్డర్ ప్రకారంగా కొందరు వాళ్ళని భయపెట్టే అవకాశం కూడా ఉంటది. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని లోపలేస్తాము అని చెప్పేసి కూడా అట్లా భయభ్రాంతులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్. అవి తప్పనిసరిగా ఎప్పుడు అవకాశం ఉన్న ప్రతి చోట, అమాయకులు ఉన్న ప్రతి చోట మాయకులు ఉంటూనే ఉంటారు, ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. అదే మరి వీళ్ళలో చైతన్యం ఉండాలి. ఇవాళ అంత చైతన్యం లేకుండా ఏం లేదు. ప్రజలు, ప్రభుత్వ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, వాళ్ళని అడుగుతూనే ఉంటారు, మిమ్మల్ని ఎవరన్నా ఇట్లా చెబితే నమ్మకండి అని. ఇది అన్ని రంగాల్లో అన్ని స్థలాల్లో జరిగే పనే, అది దానికోసం ప్రత్యేకంగా అనుకునే పని లేదు. కానీ సుందరీకరణ జరిగితే మనందరం కూడా ఏంటంటే నిజంగా కూడా ఇప్పటికే మీకు హైదరాబాద్ అనేది నిజంగా కూడా భారతదేశంలో ఇది చాలా సుందర నగరం. మీకు ఢిల్లీ, పూనా వాటితో పోలిస్తే అంతటి పొల్యూషన్ లేదు. అట్లాగే ఏంటంటే ఎక్కడ చూసినా 100-150 అడుగుల రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు నిజంగా అద్భుతంగా చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా. ఇది దానితోడు మూసీ సుందరీకరణ కూడా జరిగితే అది తప్పనిసరిగా ఏంటంటే మీకు హైదరాబాద్ చరిత్రలో అది ఒక కలికి తురాయిగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. సుందరీకరణ కాదు, రీజనరేషన్, పునర్జీవనం అంటారు. బోత్ ఒకసారి మొదలు, అది ప్రథమ దశ, తర్వాత రెండోది కూడా ఉంటుందా కంపల్సరీగా. దాని చుట్టూ కొన్ని ఈ ప్లే గ్రౌండ్స్ రావటమా, లేకపోతే ఎస్పెషల్లీ గార్డెనింగ్ చేస్తారు. ఉత్తగా వదిలేస్తే మళ్ళీ ఇట్లాగే ఎవరో ఒకరు ఆక్యుపై చేస్తారు. దాని బదులు ఇప్పటిదాకా FTL అని ఉండి ఖాళీ జాగా ఏదైతే ఉందో దాన్ని కొంత బఫర్ జోన్ని బ్యూటిఫికేషన్ చేస్తారు. అవును సార్. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్, దాని వెంబడి మీరు అన్నట్టు 2013 యాక్ట్ ప్రకారంగా తీసుకుంటారు అని చెప్పి, ఇది ఇన్ని రోజులు ఎందుకు డిలే అయింది? ఇది ఎప్పుడో చేయాల్సిన పని కదా. కానీ చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి ఎప్పుడైనా ప్రభుత్వాలకి, ప్రజాస్వామ్యాల్లో. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. అంటే ఒకటేమో డబ్బు ఉందా లేదా, రెండోదేమో తద్వారా ప్రజల నుంచి ఏమన్నా మనం విముఖత వ్యతిరేకత చవి చూడవలసి వస్తుందా. ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా, ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వ్యతిరేకత చూసినారు. మీరు 30 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లుని మీ ముందే కూలుస్తా అంటే మీరు బాధపడతారా, లేకపోతే ఆనందంగా ఇస్తారా? మీరు 30 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇంటిని మేము ఉత్తగా కూలగొట్టము, దానికి తగినంత డబ్బు ఇస్తాము. అదే మీరు ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కట్టుంటే, ఇప్పుడు కష్టపడి మా గోడ పగలగొట్టి దొంగతనానికి వస్తే కంపెన్సేషన్ ఇస్తామా ఏంటి, జీతం కూలి ఇస్తామా? ట్యాంక్స్ విషయంలో సార్, చెరువుల దగ్గర మనం చూసినాము, కూలగొట్టేసినారు. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నార్మల్గా వచ్చి కూలగొట్టేసిన హైడ్రా అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ పోవాలో తెలియదు, లోన్లు మాత్రం వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? అది కొంత తొందరపాటు చర్య జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే ముందు దానికి మొడాలిటీసు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్కడైనా మనకి మున్సిపాలిటీస్ యాక్ట్‌లో హైడ్రా అనే పదం ఉందా? లేదా కొత్త వ్యవస్థని క్రియేట్ చేసి మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పవర్‌లని ఇటు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏం లాభం? మున్సిపల్ కమిషనర్‌కే వచ్చుగా ఈ పవర్స్ అన్నీ. ఈ తొందరపాటు చర్యగా అప్పటికప్పుడు ఇవన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఉందా? మీరు నోటీసులు ఇవ్వాలే. వాళ్ళు కోర్టులోకి పోతారేమో, వాళ్ళకి అవకాశం ఇవ్వాలే. కోర్టులోకి పోస్తే స్టే ఇస్తుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడే ఇచ్చిందా? ఇది ఒక దురవగాహన. కోర్టుకు పోతే స్టే వస్తుందేమో అని. కోర్టులు అంత బాధ్యతారాహిత్యంగా ఉండవు. మీరు ఇల్లీగల్‌గా ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ కూడా లేకుండా బిల్డింగులు కట్టేసుకున్నా కూడా మీ జోలికి రావద్దు అని కోర్టులు తీర్పులు ఇవ్వవు. మీరు ఈ పని అందువల్ల మీరు ఆ కోర్టుల మీద నమ్మకం ఉంచి ముందు వీళ్ళకి నోటీసులు ఇవ్వాల్సి ఉండే. నోటీసులు ఇవ్వకుండా శనివారం పూట పోయి కూల్చేస్తే, శనివారం, ఆదివారం కోర్టు ఉండదు. మీరు ఫ్రైడే 5 గంటల తర్వాత పోయి మీరు కూల్చేస్తే ఎక్కడికి పోవాలి నేను? అందువల్ల ఏంటంటే ఇది తొందరపాటు చర్య, తొందరపాటు కార్యక్రమాలు కొన్ని జరిగినాయి. ఇప్పటికైనా దాటికి దిద్దుబాటు జరగవలసిన అవసరం, లేదా అట్లా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి తగినంత కంపెన్సేషన్ ఇవ్వటం తప్పనిసరి. అది ఎవరు ఇవ్వాలి సార్? వీళ్ళు ఎక్కడ పోవాలంటారు? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వ తప్పిదానికి ప్రభుత్వమే ఇవ్వాలి. ఏది వాళ్ళకి అర్హత ఉన్న మనుషులయ్యి వాళ్ళు చట్టబద్ధంగా ల్యాండ్ కొనుగోలు చేసి కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఆ చట్టం 2013ది అప్లై చేసి మొట్టమొదటిగా ముందు వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇమ్మీలుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వెయ్యాలి. సహజ న్యాయ సిద్ధాంతమైన అదే, చట్టమైన అదే చెబుతుంది. వాళ్ళు కోర్టుకి పోవడం బెస్ట్ అంటారా? వాళ్ళు పోయే అవకాశం ఉందంటారు? కంపల్సరీగా నోటీస్ ఇవ్వకుండా చేశారు కాబట్టి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా అవ్వాలి. నిజానికైతే నోటీస్ ఇవ్వకుండా కూలగొడితే దౌర్జన్యం చేసినందుకు నిజానికి వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అవ్వాలి. రివర్ బెడ్ ఇవి బఫర్ జోన్లో కట్టొద్దు అని మీరు అన్నారు. మరి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను మాత్రం ఏం అనట్లేదు, వాళ్ళ దగ్గరికి కూడా రావట్లేదు. కానీ వీళ్ళది మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని ఒక ముద్ర వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని మిమ్మల్ని అనడము లేదు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మీరు చట్ట ప్రకారంగా ల్యాండ్ కొన్నారు, చట్ట ప్రకారంగా పర్మిషన్ తీసుకున్నారు, నాలా కన్వర్షన్ తీసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేశారు, బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఇప్పుడు అవి కడుతూ పోతూ ఉన్నారు. మిమ్మల్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని ఎవరన్నారు? అంటలేదు. ప్రజోపయోగం కోసం మీ ఆస్తిని సేకరిస్తున్నాం, మీకు కంపెన్సేషన్ ఇస్తాం, ఇంతవరకే. ఇల్లీగల్ అనేది ఎవరిని అంటేనేమో మీకు భూమి మీద హక్కు లేకుండా మీరు అక్కడ నిర్మాణం చేసేసిన వాళ్ళని. అంతే తప్పితే చట్టబద్ధంగా ల్యాండ్ తీసుకొని నిర్మాణం చేసి లేదా ఇల్లు కొనుక్కున్న వాళ్ళని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనం. లీగల్ కన్స్ట్రక్షనే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే మీకు కంపెన్సేషన్ కూడా రాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది లీగల్ కన్స్ట్రక్షనే, కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే కాగితాలు సరిగా చూడనందుకు అధికారుల మీద చర్యలు తీసుకుందాము అంటే ఎంతమంది తీసుకోవాలి? కమిషనర్ మీద, క్లర్కుల మీద, అనేక ఏజెన్సీస్ మీద తీసుకోవాలను. వాళ్ళందరూ రిటైర్ అయిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు కూడా. ఇప్పుడు ఇట్లా చేస్తేనే నెక్స్ట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అని ఏదైతే అంటుందో, గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద ప్రీవియస్ ఉన్న వాళ్ళది కూడా అటాచ్మెంట్, వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్మెంట్స్ కానీ అట్లాంటివి. మీకు అది ఒక తీవ్ర భావజాలం. లేదా వాళ్ళ ఇల్లు కూడా కూలగొడదాం. ఇది ఇట్లా ఏంటంటే సార్, ఇప్పుడు తప్పు జరిగినప్పుడు పనిష్మెంట్ అనేది ఉంటేనే కదా ఫర్దర్ గా కాకుండా ఉండేది అని మీరే అంటారు. పని చేద్దాం అయితే. మరి ఆ రోజు పట్టించుకోకుండా ఉన్నందుకు ఆ రోజు ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడు తెచ్చి వాడిని కూడా లోపలేసేస్తే పోలే. మరి ఈ ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఫైల్ ని చూడలేడు, కానీ ఈ ఫైల్ మీద సంతకం పెట్టిన వాళ్ళకైతే చూడాల్సిందే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి సైన్ పెడితే ముఖ్యమంత్రిని కూడా లోపలేయాలి. పెట్టకపోయినా కూడా ఓకే, పెట్టిన వాళ్ళం వేద్దాము అంటే మరి వీళ్ళందరినీ వేయాలి. తర్వాత ఏంటంటే ఇది జరుగుతున్నా కూడా చూసి పట్టించుకోకుండా ఉన్న మంత్రి ఉన్నాడు, మున్సిపల్ మంత్రి. మరి ఆ మంత్రిని కూడా వేద్దామా? చూసి పట్టించుకోవద్దా? సంతకం పెట్టవు. సంతకం పెట్టకపోయినా బాధ్యత మీదే. పెట్టకపోయినా కూడా వీటిని నియంత్రించవలసింది, దీనికి ఒక సిద్ధాంతం పెట్టవలసింది ఎవరు? కనీసం నువ్వు అడగటానికి ఏముంది? ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నికి లేవు, మీరు అడిగితే లిస్ట్ వచ్చేస్తుంది కదా. లేదా ఇల్లీగల్ పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్స్ ఎన్ని జరిగినాయి ఒక లిస్ట్ ఇమ్మని అడగకూడదా? మీరు పరిశీలించి రిపోర్ట్ ఇమ్మని. నో బిల్డింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షెల్ బి అలౌడ్ రివర్ బెడ్ వాటర్ బాడీస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఉంది. మరి ఇప్పుడు ఇమ్లీ బండ్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఇవన్నీ కూడా దాని పరిధిలోనే వస్తుంది అంటారు. వస్తాయి. మరి దానికి ఇక్కడ నో బిల్డింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని నిజం. కావాలని నిజంగానే అసలు మెట్రో స్టేషనే కట్టారు, దాని మీదనే కట్టారు.
కాకపోతే ఏంటంటే అందులో పిల్లర్ ఉంది తప్పితే మిగతా ఏమి నీళ్ళని అబ్స్ట్రక్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. ఓన్లీ పిల్లర్సే ఉన్నాయి మెట్రో అందులో. ఇమ్లీబండ్ బస్ స్టాండ్ అయితే మధ్యలోనే ఉంది కదా సార్, బస్ అది స్టాండ్ మధ్యలో ఉంది. మరి దానికి ఏమంటారు? అది కూడా తప్పే మరి, అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు మిగతా మూసీ రివర్ అయితే ఎంత వెడల్పు పెడుతున్నారో, ఎంత లోతు పెడుతున్నారో, అంతకు సంబంధించిన మొత్తం ప్రవాహం ఇమ్లీబన్ బస్ స్టాండ్ దగ్గర కూడా ప్రవహించవలసిందే. గవర్నమెంట్కి ఒక రూలు, ప్రజలకు ఒక రూలు ఉండదు. గవర్నమెంట్ కూడా చేయకూడదు నిజానికి. అయితే అక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, బహుశా ఈ వాటర్ పోగలిగినంత ఇందాక మనం కొన్ని చోట్ల చెప్పాము, కొన్ని చోట్ల 600 అడుగులు ఉంది, కొన్ని చోట్ల 200 అడుగులే ఉందని. ఆ ఎక్స్ట్రా ఉన్న దాంట్లో ఏమన్నా కట్టారేమో చూడాలి, కానీ కట్టడం మాత్రం తప్పే. కట్టడం మాత్రం నిర్ద్వందంగా తప్పే. కట్టిన తర్వాత సపోజింగ్ మీరు అన్ని చోట్ల ఇప్పుడు 300 అడుగులు పెట్టారు. ఈ 10,000 ఇల్లులు డెమాలిష్ చేసినప్పుడు అవి కూడా డెమాలిష్ చేయాలా, చేయొద్దా? మొత్తం మూసి మీరు 300 అడుగులు పెట్టారు వెడల్పు అనుకుందాం. ఈ ఇమ్లీబన్ బస్ స్టాండ్ దగ్గర 300 అడుగులకి ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ లేకపోతే బస్ స్టాండ్ కూడా కూలగొట్టాల్సిందే. బస్ స్టాండ్ కూలగొట్టి అడ్డంగా దాని మధ్యలో పెట్టే బదులు దాని పక్కన రివర్ బ్యాంక్స్ మీద పొడుగ్గా కట్టుకోండి. కానీ కూలగొట్టాలా వద్దా అంటేనేమో కూలగొట్టాల్సిందే. కాకపోతే ఏమవుతుందంటే మన ప్రజా సౌకర్యమే దెబ్బతింటుంది అక్కడ. కానీ దెబ్బతిన్నా సరే కొట్టవలసిందే. ఇప్పుడు ప్రజలు మీరు కోసమే కదా సార్. మీరు మిగతా 300 అడుగుల వెడల్పు మూసి నిర్ధారణ చేశారని అనుకుందాం. అంత వెడల్పు బస్ స్టాండ్ దగ్గర, ఇమ్లీబన్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందా, ఉండదా? లేకపోతే మాత్రం పగలగొట్టాల్సింది. అది ఇట్లా పక్క నుంచి పోతుంది, మధ్యలో ఇమ్లీబన్ బస్ స్టాండ్ నిజం ఉంది. మరి పక్క నుంచి పోతుందని ఇది మధ్యలోనే ఎట్లా పెడతారా సార్? అది ఇక చాలా లీగల్ అండ్ పొలిటికల్ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఇన్ ప్రిన్సిపల్ తప్ప కాదా అంటేనేమో తప్పే. మరి దానికి కోర్టు ఏ విధంగా చెబుతుంది అనేది ముందుగా ఎవరు చెప్పలేము, చెప్పకూడదు కూడా. కోర్టు అభిప్రాయం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇలా కట్టింది చట్టబద్ధమా కాదా అంటే వాడు చట్టం పాస్ చేసే కట్టాడు కాబట్టి చట్టబద్ధమే. నిజంగా ఆ రోజు పర్మిషన్స్ అవన్నీ వాళ్ళు చట్టబద్ధంగా ఇచ్చే కట్టారు కదా దానికోసం. ఇప్పుడు నీళ్లు పోవడానికి ఇబ్బంది ఉంటే మాత్రం తప్పనిసరిగా బస్ స్టాండ్ అంతమంది వాళ్ళు కట్ చేసి తీయాల్సిందే. గవర్నమెంట్ ఒకసారి పర్మిషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ రివోక్ చేసేవచ్చా? ఇప్పుడు ఒక 10-20 సంవత్సరాల కింద మీకు ఇంటికి ఒక పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు ఆ పర్మిషన్ని రివోక్ చేసుకోవచ్చా? రివోక్ చేయడం అన్న సందర్భం అసలు ఉత్పన్నం కాదు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత రూల్ ఏంటంటే 1 year లోపల ఇల్లు కట్టాలి. 1 yearలో కట్టలేకపోతే ఆ తర్వాత మళ్ళీ కొంత ఎక్స్టెన్షన్ ఇంకొక 1 year ఉంటుంది. అందువల్ల 20 సంవత్సరాల తర్వాత రివోక్ అన్న మాట లేదు. అప్పుడు కట్టడం అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాని ఎక్విజిషన్ ఉంటుంది, డిమాలిషన్ ఉంటుంది తప్పితే ఇచ్చిన పర్మిషన్ని రివోక్ చేయడం ఉండదు. ఓకే, ఇది విత్ పర్మిషన్ కట్టింది, అది తప్పలేదు. కానీ ప్రజోపయోగం కోసం సేకరిస్తున్నాం. ఇప్పుడు 1-2 years లోపల ఇప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాం సార్. పర్మిషన్ ఇచ్చి ఒక 6 నెలలకే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది, 6 నెలలకే రివోక్ చేసేస్తారు. అట్లా చేయగలుగుతారా? చేయకూడదు. దీన్ని ఏమంటారంటే ప్రామిసరీ ఎస్టాపెల్ అంటారు. ప్రామిసరీ ఎస్టాపెల్ అంటే మీరు నాకు పర్మిషన్ ఇవ్వబట్టి దాని మీద ఆధారపడి నేను ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో పొరపాటున ఇచ్చాం, అది క్యాన్సిల్ చేస్తున్నా, నాకు ఇచ్చేసేయండి అన్నారు, పర్మిషన్ క్యాన్సిల్ చేసామన్నారు అనుకోండి, మరి నేను పెట్టిన 50 లక్షలు, అందువల్ల ఆ 50 లక్షలు నాకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల మీకు 6 నెలల్లోన నేను అటువైపు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ప్రామిసరీ ఎస్టాపెల్ కింద వాళ్ళు డబ్బు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, కంపెన్సేషన్. మొన్న రీసెంట్గా బంజారా హిల్స్ ఎప్పుడైనా కూడా ఇది ఉండనే ఉంది కదా, అయినా ఎక్విజిషన్ చేస్తే కూడా రీజనబుల్ కాస్ట్ ఇస్తామని చెప్పాం కదా. అదే, అందువల్ల దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. బంజారా హిల్స్ పార్క్ని ఒక లేఅవుట్ లాగా చేద్దామని అనుకున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు. దాని తర్వాత అది కోర్టుకి పోతే దాని మీద స్టే అనేది కేబీఆర్ పార్కా? పార్క్. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వ స్థలాల మీద, చెరువుల మీద కన్నేస్తూనే ఉన్నారు. దాన్ని ఏదో రకంగా వినియోగంలోకి తీసుకొచ్చి తద్వారా కొంత లబ్ధి పొందడం వగేరా, లేకపోతే అనుయాయులకు లబ్ధి చేకూర్చడం అనేది సర్వసహజంగా ఉంటూనే ఉంది. కానీ ఇట్లాంటివి ఏంటంటే కోర్టులు జనరల్గా అనుమతించవు. ఈకో సిస్టమ్ను పాడు చేయడం అనేది ఇప్పుడు చూశారు కదా, చెరువులు, నాలాలు అంటే కోర్టు ఎంత తీవ్రంగా స్పందించిందో. అది ఎవరైనా ఏంటంటే కోర్టు దృష్టికి ప్రాపర్గా తీసుకెళ్ళి మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కేసు వేయడం ద్వారా తెలిసింది. ఒకవేళ వేయకపోతే అదే అందులో ఏం లేదు, దాని పైనుంచి బ్రిడ్జ్ కట్టడానికి ట్రై చేశారు కేబీఆర్ పార్క్ పైనుంచి. ఇంకోటి లేఅవుట్ కూడా మొన్న రీసెంట్గా దాన్ని మొత్తం లేఅవుట్ లాగా చేసేసి బంజారా హిల్స్లో ఒక హౌసింగ్ సొసైటీ పక్కన ఉన్న పార్క్ కానీ అలౌట్ చేసిన ప్లేస్ని మళ్ళీ లేఅవుట్ లాగా చేసేసి అక్కడ కూడా సేల్ చేద్దామని అనుకున్నారంట. కానీ అది కోర్టులు ఎలా చెయ్యవు.
ఎందుకంటే మీకు ప్రభుత్వ స్థలం వేరు, పబ్లిక్ స్థలం వేరు. ప్రభుత్వ స్థలం అంటే మున్సిపల్ ప్రాపర్టీ, కానీ ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఇది ప్రజలది. దట్ దే కెనాట్ డూ. ఇప్పుడు న్యాయం డిలే కావడము అనేది కోర్టు ద్వారా చాలా జరుగుతున్నాయని చాలామంది బాధపడతారు కదా సార్, వాళ్ళకి ఏం చెప్తారు? భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతున్నదన్న మాట నిర్వివాద అంశం. తద్వారా ఏంటంటే ప్రజలు ప్రైవేట్ సెటిల్మెంట్లకి వెళ్ళిపోతున్నారు, లేదా ఏంటంటే ఆ ఉద్రేకం తట్టుకోలేక హింసకు పాల్పడుతున్నారు. ఈ సెటిల్మెంట్ల కోసం ఏమో గోండా కోర్టులు తయారవుతున్నాయి, లేదా సాధించలేని వాళ్ళు ఏంటంటే విషం దాగి చనిపోతున్నారు. కానీ కోర్టులలో డిలే అవుతున్న మాట మాత్రం 100% వాస్తవం. అయితే ఇలా డిలే అవ్వాలని ఏమన్నా రూల్ ఉందే అంటే రూల్ ఏం లేదు ఇందులో. కోర్టులను అడిగితేనేమో ఏమంటాయంటే మాకు తగినన్ని న్యాయస్థానాలు ఇవ్వండి. అమెరికాలో చూస్తేనేమో ప్రతి 1,00,000 మందికి ఒక కోర్టు ఉంది, ఇక్కడ చూస్తేనేమో 50 లక్షల మందికి ఒక కోర్టు ఉంది, ఎట్లా కుదురుతుంది అంటాడు. గవర్నమెంట్ని అడిగితేనేమో స్పీడ్గా త్వరగా చేస్తే బాగుంటుంది అంటారు కదా. ఇది ఎవరిని తప్పు పట్టాలి మనం? ప్రజలు ఏంటంటే ఎవరిని దగ్గరికి పోయి అడగాలో చెప్పుకోలేక అరణ్య రోదన కింద ఉంది. ఉదాహరణకి ఏంటంటే మీరు ఎవరికైనా ఒక ఇల్లు అద్దెకిచ్చారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి ఇచ్చారు, లీజ్ డీడ్, 5 సంవత్సరాలకు పీరియడ్. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఖాళీ చేసి నాకు అప్పచెప్పాలి అంటే అద్దెకు తీసుకున్న వాడికి 5 సంవత్సరాల ముందే తెలుసు వాడి బాధ్యత ఏంటి 5 సంవత్సరాల తర్వాత అనేది. హాయిగా కూర్చుంటాడు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖాళీ చేయరా బాబు అంటే నాకు వేరే దొరకలేదండి అంటాడు. దానంతరం అది ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు నువ్వు 6 నెలల ముందు నుంచి ఏడాది ముందు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అద్దెస్తానని వాగ్దానం చేయబట్టి, 5 సంవత్సరాల తర్వాత ఖాళీ చేస్తానని వాగ్దానం చేయబట్టి మా విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టాం. కానీ మీరేం చేస్తున్నారు? మాకు వేరే దొరకలేదండి, మేము ఎక్కడికి పోతాం, మేము పోం. రెంట్ పెంచవయ్యా అంటే అమ్మో పెంచలేమండి, బిజినెస్ లాభసాటిగా లేదు. ఈ రెండు అని కూర్చుంటే ఆ కేసులు అనేక సంవత్సరాల తరబడి నడుస్తున్నది. కానీ ఇప్పుడు అఫ్కోర్స్ కాకపోతే ఆర్డర్ 37 కింద ఇవన్నీ సమ్మరీ ట్రయల్స్ కింద కేసు వేసే అవకాశం వచ్చింది. కానీ ఏదున్నా కూడా కోర్టులు ఏంటి అంటే టైం అడిగితే చాలు ఇచ్చేస్తాయి, తొందరగా జడ్జిమెంట్స్ చెప్పవు. కోర్టుల దగ్గరే కొంత పొరపాటు ఉందనే నా అభిప్రాయం. అయితే వాయిదాల మీద వాయిదాలు, ఇటు అడ్వకేట్స్ అటు కోర్టులు, చట్టాలు బాగానే ఉన్నాయి, ఇట్లా కంపల్సరీ వాయిదా ఇవ్వాలని ఎక్కడా లేదు. అట్లాగే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక 1 ఇయర్ లోపల తేల్చాలని కొన్ని చట్టాల్లో ఉంది. కానీ దాని జడ్జిలు మేము ఇండిపెండెంట్, మా మీద ఇలాంటి రుద్దడానికి వీల్లేదు. మేము తీరిగ్గా జస్టిస్ హర్రీడ్ ఈజ్ జస్టిస్ బర్రీడ్, మేము అందుకోసం తీరిగ్గానే ఇస్తాం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ అది కూడా రెండు ఉన్నాయి. మీరు అదంటే ఇదేమో బర్రీడ్ కదా అంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ రితమిక్ మాటలు చెప్పుకోవటానికి తప్పితే, ఇప్పుడు నేను చెప్పాను ఇల్లు అద్దెకిస్తే అందులో రావాల్సిన అద్దె మీదనే మేము బ్రతుకుతున్నాం. నెలకు 10,000 ఇస్తాడు, 10,000 మందులకు సరిపోతాయి ముసలోళ్ళం. వాడు ఖాళీ చేయడు, అద్దె ఇయ్యడు. వీళ్ళ ముసలితనంలో వయసు దాటిపోతుంటుంది. ఈ కేసు ఎంతకాలం నడపాలి? ఈ నడుపుతుంటే వీళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోతే అప్పుడు నడిపేదేవుడు. అట్లాగే డబ్బు అప్పిస్తాం ప్రామిసర్ నోటు మీద, తీరా గట్టిగా డబ్బు అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? కాగితాలు తీసుకున్నావు కదా కొట్టుబో అంటాడు. ఇది మనని అవమానించడం కాదు, కోర్టులను న్యాయ వ్యవస్థను అవమానించడమే. కొట్టుబో అంటే ఏంటంటే ఏమైంది, నువ్వు కోర్టుకు పోతే అది నీ వాయిదాలు తీసుకుంటా, డిగ్రీ వస్తుంది. అదే సార్, డిగ్రీ వస్తుంది. డిగ్రీ వచ్చాక నేనేమంటా, నేను ఐపీ పెడతా, లేదా నా దగ్గర డబ్బులు లేవు వాయిదాలు కడతా అంట. వాయిదా కట్టను, కట్టకపోతే జైల్లో వేస్తుందా? మళ్ళీ నువ్వు కొట్టుకు పోవాలి, మళ్ళీ వేసి వాయిదా కట్టవయా అని అనిపించుకోవాలి. ఎప్పటికి జరిగేది ఇది? తప్పు చేసిన వాడు కన్నా తప్పు చేయని వాడే కోర్టు అంటే భయపడుతున్నారా లేదా? తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు, అదే చెప్తున్నాను కదా, బాకీ ఎగ్గొట్టేవాడు కోర్టుకు పోవాయి అని వాడే సలహా ఇస్తున్నాడు. అట్లాగే మీకు ఈవెన్ నేరం చేసిన వాడు, నేరం చేస్తే శిక్ష ఎంతకాలానికి పడుతుంది? ఒక 3-4-5 ఏళ్ళకి పడుతుంది. దాని మీద అప్పీలుకు పోతాడు, దాని మీద ఇంకొక అప్పీలు ఉంది, తర్వాత ఇంకో అప్పీలు ఉంది. ఇదంతా తేలటానికి ఏంటంటే కనీసం ఎంత లేదన్నా 20 years పడుతుంది. సపోజింగ్ 70 ఏళ్ల మనిషి ఉన్నాడు అనుకుందాం, ఒక పిస్టల్ తీసుకొని 4గురిని కాల్చిపారేసాడు అనుకుందాం. ఏం భయం లేదు, కాల్చిపారేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇనీషియల్గా అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఎంతకాలం ఉంచుతారు? బెయిల్ 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు వస్తుందిగా, అయిపోయాయి. తర్వాత కేసు నడుస్తూ ఉంటుంది. తీర్పు వచ్చే నాటికి మనిషి చచ్చిపోతాడు కదా. అందువల్ల ఏంటంటే ప్రజల్లో ఏంటంటే చట్టం అంటే భయం లేదు. అదే ఇతర దేశాల్లో ఇట్లా లేదు. మనం బ్రిటిష్ నుంచే మనం చట్టాలు
ఐపీసీ సిపిసి పెట్టుకున్నాం కానీ ఇంగ్లాండ్లో ఇట్లా లేదు. అక్కడ కనుక ఏంటంటే ఇట్లా అద్దెకుండి ఖాళీ చేయకుండా మొరాయిస్తే చాలా కాస్ట్లీ అవుతుంది వాడికి. ఈ లీగల్ ఎక్స్పెండిచరే చాలా ఎక్కువ, అడ్వకేట్ల ఫీజు, అది 6 నెలల లోపల అక్కడ కేసు డిసైడ్ అయిపోతుంది. పైగా ఈ కేసు గెలిచినోడి లాయర్ ఫీజు కూడా వాడే కట్టాలి. అది అక్కడ చట్టం అంటే భయం ఉంది. అది భారతదేశంలో ఏంటంటే చట్టం అంటే భయం లేదు. ఇట్లా కేసుని పొడిగించి ఇవన్నిటికీ కారణాలు కూడా ఒక రకంగా మీరు చెప్పినట్టయితే, ఇంకొక రకంగా అడ్వకేట్లే కావాలని కేసులను పొడిగిస్తారు అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. దానికి ఏమంటారు? ఇప్పుడు సపోజింగ్ మనం నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ళు ఏం చేస్తాయి, ఎటు పల్లం ఉంటే అటు పారిపోతూ ఉంటాయి. అదే వాటి బలమైన అదే, వాటి బలహీనత కూడా అదే. అట్లాగే వ్యక్తులు ఏంటంటే వాళ్ళ అవసరాలు ఎటు తీరే అవకాశం ఉంటే అటేపు మొగ్గు చూపుతారు. అదే వాళ్ళ బలం, వాళ్ళ బలహీనత కూడా. లీడర్ అన్నవాడు ఏంటంటే లీడ్ చేయాలి. ఇప్పుడు నీళ్లు కనుక మీరు కట్టగట్టి వాటిని సరైన మార్గంలో పంపిస్తే అవి కాలువలుగా ఉంటాయి, రవాణాకు పనికొస్తాయి, పంటల పొలాలు పండిస్తాయి, బ్రహ్మాండంగా హాయిగా ఉంటాయి. కట్టకుండా వదిలేస్తే ఏమవుతుంది, అవి వరదలుగా మారి విధ్వంసం సృష్టిస్తాయి. ప్రజలకు కూడా అంతే. మీరు వాళ్ళని కట్టగట్టి ప్రాపర్ డైరెక్షన్లో పంపితేనేమో వాళ్ళు ఉత్పాదక రంగాల్లోకి వెళతారు. అట్లా కాకుండా మీరు వాళ్ళని సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతే, ఉత్పాదక రంగంలో వాళ్ళ సేవలను మీరు వినియోగించుకోలేకపోతే, కానీ వాళ్ళ పిల్లల్ని పోషించుకోక తప్పదు కదా. హాస్పిటల్ ఖర్చులు తప్పుతాయా, ఎడ్యుకేషన్ ఖర్చులు తప్పుతాయా, ఇంటి ఫుడ్ భోజనాలు ఇవి తప్పుతాయా? అందువల్ల ఏంటంటే అవి తీర్చుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. అది తప్పు వాళ్ళది కాదు. ప్రజలు చెడుగైనా ప్రభుత్వ తప్పు, ఇది శాస్త్రం. అందువల్ల ప్రజలని మీరు తప్పు పట్టొద్దు. అట్లాగే వరదలుగా మారుతున్న నీటిని, ఒక్కొక్క నీటి బిందువుని తప్పు పట్టొద్దు. దాని కట్టని లీడర్నే మీరు తప్పు పట్టండి. సరైన చట్టాలు చేయండి. నేను ఎంతసేపటికి ఆర్గ్యూ చేసేవాడిని కానీ నేను తీర్పిచ్చేవాడిని కాదుగా. మీ చట్టం రాయండి, మీ జడ్జినట్టు తీర్పు ఇమ్మనండి. ఏముంది, నేను కేసు వేసిన తర్వాత 3 వాయిదాలు కనపడకపోతే కేసు కొట్టేయమనండి. లేదా కేసు వేసిన తర్వాత మీరు వచ్చి ప్రతిసారి ఎక్స్టెన్షన్, డిలే అవన్నీ కూడా మీ టర్మినాలజీ ప్రకారంగా ఫర్దర్గా మూవ్మెంట్ చేయడానికి అడ్వకేట్లు ఎక్కువ అడుగుతారా అండి? అడ్వకేట్లు అడుగుతాం కూడా. ఎందుకంటే కస్టమర్ నాకు ఇంకా ఫీజు ఇవ్వాలా, కేసు వేసే కానీ ఫీజు ఇవ్వాలా, ఇది తేల్చి పారేస్తే ఎవడిస్తారు? ఇప్పుడు అందువల్ల మా బాధ మాది. కానీ కోర్టులో అయితే ఇప్పుడు అనాలి కదంటే, కేసు వేసిన వాడు ఒకడు, ప్రతివాది ఒకడు. కేసు వేసిన వాడు ఆలోచించి అన్నీ తయారు చేసి కేసు వేశాడు. అందువల్ల వీడికి ఇంకా టైం ఎందుకు ఇవ్వాలి? అదే అవతల వాడు ఉన్నాడు, ఆపోజిట్ సైడ్ ఉన్నాడు, వాడు తయారుగా లేడు, ఈ కేసు పడుతుందని తెలియదు. వాడికి రిప్లై ఇవ్వడానికి మీరు 1 month 2 months టైం ఇవ్వండి. 2 months వాడు రిప్లై చేసిన తర్వాత ప్రతి వాయిదా నెల కన్నా మెచ్చడానికి వీల్లేదు. ఎవరికి కూడా 3 కన్నా ఎక్కువ వాయిదాలు ఇవ్వడానికి వీల్లేదు. పెట్టుకుంటే మీరు వెళ్ళకపోతే డిస్మిస్ అవుతుంది. సపోజింగ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చేయట్లేదా? అదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 148 నోటీస్ ఇస్తారు, 142(1) ఇస్తారు, 147 ఇస్తారు. అన్నీ పీరియాడికల్గా నెలకొకటి చొప్పున ఇస్తారు. రిప్లై ఇవ్వకపోతే 4వ నెలలో ఎక్స్ పార్టీ 147 ఆర్డర్ పాస్ చేస్తారు. డబ్బులు కట్టకపోతే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేస్తారు. మీకు కావాల్సినవేమో ఇట్లా టైం టు టైం ఆర్డర్లు పాస్ చేసి మా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తారు. ప్రజలకు అవసరమైన దానికి ఇలాంటి చట్టం ఎందుకు రాయలేరు మీరు? ఒకవేళ నిజంగా జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్, ఒక హరీడ్ ఈజ్ బరీడ్ అని అన్నాం అనుకుందాం. ఒక మేజిస్ట్రేట్ తప్పు తీర్పు రాస్తే ఏమవుతుందయ్యా? ఆకాశం ఏమైనా మిన్ను విరిగి మీద పడుతుందే? ఏమవుతుంది? పైన అప్పీల్ ఉండనే ఉండే. ఇప్పుడు కనీసం డిస్మిస్ చేస్తే ఏంటంటే అప్పీలుకు పోవాలంటే మీరు ఆలోచించుకుంటారు, అప్పీలుకు పోయేంత మ్యాటర్ ఇందులో ఉందా లేదా? ఉంది అంటే పోండి అప్పీల్కి. డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఇవ్వటం, డిలే చేయటం అనేది న్యాయమైన. అసలు ఈ డబ్బులు అద్దెలు కాడదండి. పొలాలు కౌలుకి ఇస్తే అద్దె కట్టకపోయినా సరే వాడిని ఖాళీ చేయించొద్దని ఉన్నాయి చట్టాలు, తీర్పులు ఉన్నాయి. వీటిలో ఇస్తే పర్వాలే. విడాకుల కోసం కోర్టులో వేసి 20 ఏళ్ళు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోపల అమ్మాయి ముసలిది అయిపోయింది, అబ్బాయి ముసలి అయిపోయాడు. నువ్వు విడాకులు ఇస్తావా, ఇయ్యవా? నువ్వు ఇయ్యకపోతే కలిసి ఉంటారా? మరి ఎందుకు లేట్ చేసినట్టు? విడాకులు అడిగామండి, మీరు అన్నారు యువర్ డైవర్స్ అప్లికేషన్ ఈజ్ డిస్మిస్డ్ అని. ఇద్దరు ఒకటైపోతారా ఏంటి ముసలోళ్ళు? వాళ్ళ అర్థం లేని వాళ్ళ వయసు పోతుండే ఈ అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేడాయా, అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదా, ఉంటే బైగా మీకు ఎంత కేసులు పెట్టి లోపలేస్తారాయా? ఇవి ఏంటంటే భారతదేశంలో ఈ చట్టాల ద్వారా ఏంటంటే చాలా అమానుషం జరుగుతున్నది. ఎవరన్నా ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ కొన్ని దగ్గర ల్యాండ్స్ తీసుకొని ఉంటారు. అది పిల్లలకి చెప్తే అనవసరంగా దాన్ని ఇష్యూ చేస్తారేమో, అందరికి స్ప్రెడ్ చేస్తారేమో అని చెప్పేసి చెప్పకుండా ఉంటారు.
వాళ్ళు చనిపోతారు, వీళ్ళు కూడా చనిపోతారు, తర్వాత ఈ పర్సన్ ఉన్నారు. సో ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఇంట్లో డాక్యుమెంట్ కానీ ఏది కానీ ఇవన్నీ కొట్టుకుపోయింది? చెప్పండి. ఆయన ఎక్కడో దాచిపెట్టి ఎవరికి చెప్పకుండా చనిపోయాడు. అంతే, అది దొరకని కూడా దొరకలే, ఏం లేదు, అది వాటర్లో కొట్టుకుపోయింది, ఏంది వరదలలో కొట్టుకుపోయింది. దొరికినా కూడా ఏం చేయలేరు మీరు. ఎందుకంటే 13 సంవత్సరాలు కనుక మరొకళ్ళ పొజిషన్లో ఉంటే టైటిల్ బై అడ్వర్స్ పొజిషన్ అని వాళ్ళకి వచ్చేస్తుంది. 13 సంవత్సరాల తర్వాత ఇవాళ ఇలాంటి కేసులు మేము అనేకం చూస్తున్నాం. గతంలో ఏంటంటే ఈ జమీందారీలు వాళ్ళు జలసాగా ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో, పిల్లల్ని మాత్రం హైదరాబాద్ వరంగల్ అక్కడ ఇక్కడ పెట్టి చదివిచ్చేవాళ్ళు, వీళ్ళు అంతకన్నా జలసాగా ఉండేవాళ్ళు. తండ్రి ఈ పిల్లల్ని పొలాలకు తీసుకెళ్ళి ఇవిరా మన పొలాలు ఈ హద్దులు అని ఆయన చూపిలే. అట్లాంటి చోటుకు పోవడానికి ఈ పిల్లగాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు సినిమాల మోటార్ సైకిళ్ళ కార్డ్స్ ఆడుకోవటమా సరదా ఇవి తప్పితే. తీరా ఏమైంది, సడన్గా వన్ డే పెద్ద ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈ పిల్లగాళ్ళు పొలాలకు పోతే హద్దులు ఎవరు చూపిస్తారు? ఎవ్వరు చూపించరు, వీళ్ళు పోలేరు కూడా, పొలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. తెలియక అవన్నీ అట్లా పోయినాయి, చాలామంది అట్లాగే పోయినాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొంతమంది వచ్చి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు మా పొలం ఉండాలి ఇక్కడ, అందులో ఈ ధరణి పెట్టిన తర్వాత ఏంటంటే పొలం ఎవడి పేరు మీద ఉంటే వాడికి ఇన్ఫర్మేషన్ పోతుంది, వాళ్ళ పేరు మీదనే పట్టా పాస్ పుస్తకాలు ఇస్తాం మీకు ఇవ్వమంటున్నారు. మీరు పొలం పొజిషన్లో ఎవడున్నాడు అనేది అప్పుడు 16వ నెంబర్ కాలం అని ఉండేది, అది తీసేశారు ధరణిలో. ఎవరు వ్యవసాయం చేస్తున్నాడో ఎవరు పొజిషన్లో ఉన్నారో అనేది అనవసరం, ఎవరి పేరుతో పట్టా ఉంది వాళ్ళకే మేము రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు. దీనివల్ల ఇప్పుడు సడన్గా మీకు ఇదివరకు ఈ ఊళ్ళో మీకు పొలాలు ఉన్నాయట అంటే ఇప్పుడు వీళ్ళు పోయి ఆత్రంగా మరి మాకు ఇవ్వండి పాస్బుక్లు అంటున్నారు. నువ్వు పాస్బుక్లు ఇస్తే పొలం దగ్గరికి పోతే వాడు ఊరుకుంటాడా? తలకాయ పగల కొడతాడు. ఎవరు నువ్వు, మీ నాన్నెవరు, మా తాతకి ఇచ్చాడు నాకు కాదు ఇచ్చింది, ఆయన ఇంట్లో సేవ చేసినందుకు ఇచ్చాడు, లేకపోతే వగైరా వగైరా 100 చెప్తారు. కానీ పోంగని అట్లాగా ఓహో మీదా మీ తాతదా అని అప్పచెప్తారండి పొలం ఎవరైనా? ఎవరు అప్పచెప్పరు. అందువల్ల ఇట్లా ప్రాపర్టీస్ ఉంటే ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళు దాన్ని వీలైనంత వరకు ఆక్రమణలో ఉంచుకోవాలి, ఉపయోగంలో ఉంచుకోవాలి, కుటుంబ సభ్యులకి కూడా తెలియజేయాలి. అట్లా లేకుండా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని గురించి కోర్టులు జాగ్రత్త వహించవు. 13 years వాళ్ళు వ్యవసాయం చేశాను సార్, నేను ఫారెన్లో ఉంటా, చేసుకోమని వదిలేస్తాను, వాళ్ళు అన్నీ కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకున్నారు, డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ ప్రకారంగా తీసుకున్నారు. 14 years తర్వాత నేనే వచ్చిన జరగమంటే వాళ్ళు జరగరు, అప్పుడు ఏం చేయొచ్చు? ఈ 13 years వాళ్ళు ఉండటానికి ఆధారం మీ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఉంటే వాళ్ళది అవుతుంది, లేదా మీ నాలెడ్జ్ లేకుండా వాళ్ళ చేతిలో ఉన్న అవుతుంది. అదే మీరు ఒక లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి, దే ఆర్ బౌండ్ టు గివ్ యూ. అందువల్ల రిజిస్టర్డ్ అగ్రిమెంట్లు లేకుండా ప్రాపర్టీస్ అద్దెకి ఇవ్వటం అనేది సేఫ్ కాదు. మరి వీళ్ళు కూడా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా మనం ఒక 13 years ఒక పొజిషన్లో ఉండేసి ఫ్రీగా ల్యాండ్ని తీసుకుంటున్నట్టే కదా సార్, అది తప్పు కాదంటారా? ఒకడున్నాడు మేము చూసుకుంటూనే తిరుగుతున్నాం, తీరా 14 సంవత్సరాల తర్వాత పోయి ఇది మాదే కదా అంటాం. మీది నాకు తెలియదు కానీ నా ఆక్యుపేషన్లో ఉంది 14 ఏళ్ళ బట్టి. ఇది అందుకోసం ఏంటంటే అన్యాయం కదా అంటావు. అసలు నిన్ను ఇట్లా నిర్లక్ష్యంగా ఉండమని ఎవరన్నారు? మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త వహించకపోతే నా డబ్బులు పెట్టినా నా ఇష్టం కదా, ఇప్పుడు నా డబ్బులతో కొన్నారా? మీ ఇష్టం ప్రకారమే కదా వదిలేశారు. అవును, నేను ఎన్ని రోజులు వదిలేస్తాను నా ఇష్టం కదా, 100 సంవత్సరాలైనా నేను వదిలేసుకుంటాను. నా పేరు మీద ఒక పట్టా ఉంది, అది ఒక సెక్యూరిటీ మీకు అనిపిస్తుందా అనిపించదా సార్? అంతేగాని 13 సంవత్సరాలు నేను పట్టించుకోకుండా ఉంటే నేను చూస్తూ తిరుగుతూ ఉంటా, వాడు ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు అక్కడ, అది వాడిది అయిపోతుంది అన్న నాలెడ్జ్ అన్న చట్టాన్ని మీరు గౌరవించరా? చాలా మందికి కొందరికి తెలియకపోవచ్చు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. ప్రతి ఒక్కరు చట్టం తెలుసుకొని ఉండాలి తప్పితే ప్రతి ఇంటికి పోయి ఇలాంటి చట్టాలు ఉన్నాయి తెలుసా అని ఎవరు నేర్పుతారు? మీరు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ రక్షించవు. మిమ్మల్ని గురించి జాగ్రత్త తీసుకోవలసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు మీరే. మీరు జాగ్రత్త తీసుకున్నా కూడా మీకు ఇలాంటి రిస్కులు వస్తే అప్పుడు న్యాయస్థానాలు మీ రెస్క్యూకి వస్తాయి. చెప్పిన మాట విన్నవాడినే అటు పోకురా అన్నాడు మీ నాన్నగారు, అక్కడికి పోకు అటు పోతే జారి పడతా అన్నారు. ఏం కాదు పోయారు, కింద పడ్డారు, ఎవరు బాజులు? అట్లాగే ఏంటంటే అట్లా వదిలిపెట్టి పోకండి బాబు, మీ దగ్గర ఉంచుకోండి, ఎవరికన్నా ఇస్తే రికార్డెడ్గా లీజ్ డీడ్తో ఇవ్వండి అన్నాం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే సఫరింగ్స్ కూడా మీరే. ఫైనల్గా ఏం చెప్తారు సార్ జనరల్గా పబ్లిక్కి? ప్రజల్లో ఇంకా చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇస్తున్న ఎడ్యుకేషన్, ఇవాళ ప్రభుత్వాలు ఇస్తున్న ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషను కాదు. డిగ్రీ చదివి వచ్చిన పిల్లవాడు కూడా ఏంటంటే
ఒక 2-3 లైన్లు ఇంగ్లీష్లో రాయలేకపోతున్నాడు. జనరల్ నాలెడ్జ్ అనేది ఉండటం లేదు. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. రెండవది ఏంటంటే ఈ భారతదేశ జాతీయత భావం వెల్లివిరియాలి. ఈ దేశం నాది, దేశం మీద నాకు హక్కుతో పాటుగా బాధ్యత కూడా ఉంది. అందువల్ల ఈ దేశం పట్ల నేను ప్రేమిస్తున్నాను. ఈ దేశ ఔన్నత్యం పట్ల కానీ, దీని ఉనికి పట్ల కానీ నేను గౌరవిస్తున్నాను. దీన్ని నిలబెట్టే బాధ్యత నాది కూడా ఉంది అన్న భావనతోటి వీటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే దేశం పట్ల అవగాహన, సమాజం పట్ల అవగాహన, దేశం పట్ల అవగాహన, రెండు ఒకటే. వీటితోటి ఏంటంటే న్యాయబద్ధంగా జీవించాలి. న్యాయాన్ని విస్మరించి, న్యాయం అనేది చట్టాల్లో ఉన్నటువంటి న్యాయం. రెండవది ఏంటంటే సహజ న్యాయం. అది దాని కోర్టు ఏంటంటే మన హృదయమే. మనం చేసే తప్ప ఒప్ప అనేది మన హృదయానికే తెలుసు. ముందు మీ హృదయంతో మీరు జడ్జి చేయాలి. ఇది చట్టబద్ధం అవునా కాదా చూడాలి. ఇది కనీసం మానవత్వానికి సరిపడుతుందా లేదా, ఈ రెండూ చూసుకోవాలి ప్రవర్తనలో. ఇది చూస్తూ భారతదేశ ఔన్నత్యం కోసం పాటుపడాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి పైన ఉందని అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.